హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనము సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దాని గురించి కాన్సెప్ట్ చెప్తాను. దాని తర్వాత మనకు కొన్ని ఫార్ములాస్ ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ను డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సాధారణ వడ్డీలో అంటే దాన్ని మన సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం కదా. సింపుల్ ఇంట్రెస్ట్లో ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ కంటే PTR/100. ఇది మన సాధారణ వడ్డీకి ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి. అంటే ఇక్కడ SI అంటే ఏంటంటే సాధారణ వడ్డీ అని మీనింగ్. ఓకేనా? దాన్ని మనం తెలుగులో సాధారణ వడ్డీ అంటాం, ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, దాన్ని అసలు అంటాం. నెక్స్ట్ T అంటే టైం అంటే కాలము. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. మనము సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్కు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎంతైతే వస్తుందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా అలానే వస్తుంది. దాన్ని ఏమంటామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ 1000 అయితే సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంటుంది? 1000 రూపీసే వస్తుంది. దీన్ని మనము సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అదే థర్డ్ ఇయర్కి అయితే కూడా మనకు 1000 రూపీసే వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అంటే ఏంటంటే మన సింపుల్ ఇంట్రెస్ట్ 1000 వస్తే ఆ 1000కి మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి వచ్చే అమౌంట్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఏమంటామంటే మనము చక్రవడ్డీ అంటాం. అంటే ఇంట్రెస్ట్ కడితే చక్రవడ్డీ. కానీ మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్కు ఎలా ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంకొకసారి ఫార్ములా చూడండి. SI = PTR/100. SI అంటే సాధారణ వడ్డీ అని. ఓకేనా? P అంటే అసలు అని, T అంటే కాలము అని, R అంటే వడ్డీ అని. దీనికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు చూద్దాం. సాధారణ వడ్డీతో కూడిన మొత్తం 5 సంవత్సరాల్లో 10,650 మరియు 6 సంవత్సరాల్లో 11,076 అవుతుంది. అయితే మొత్తం ఎంత? అంటే సాధారణ వడ్డీతో 5 సంవత్సరాలకు మొత్తం అంటే 5 సంవత్సరాలకి అసలు ప్లస్ వడ్డీ వచ్చి ఎంతనిచ్చాడు? 10,650. అదేవిధంగా 6 సంవత్సరాలకు వచ్చి మనకు అసలు ప్లస్ వడ్డీ 11,076. అయితే ఇక్కడ మనకు అసలు అనేది రెండింటికి సేమ్. ఇది 6 సంవత్సరాలకు వడ్డీ, ఇది 5 సంవత్సరాలకు వడ్డీ. మనం తీసేసినట్టయితే 1 సంవత్సరానికి వడ్డీ వస్తుంది. 1 సంవత్సరానికి వడ్డీ ఎంత అనేది మనకు వస్తుంది. సో దీన్ని తీసేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే 426 రూపీస్. అంటే 1 సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? 426 రూపాయలు వడ్డీ వస్తుంది. అయితే 5 సంవత్సరాలకి అసలు ప్లస్ వడ్డీ ఈక్వల్ టు మనకి ఎంత అని తెలుసు? 10,650 రూపాయలు అని తెలుసు. అసలు అనేది మనకు తెలియదు, వడ్డీ అనేది 5 సంవత్సరాలకి. మనం అసలు అనేది కనుక్కోవాలి. 5 సంవత్సరాలకు వడ్డీ అసలు మనం కనుక్కోవాలి. సో 10,650 దాంట్లో నుండి 5 సంవత్సరాలకి 1 సంవత్సరానికి 426 రూపాయలు. సో దాన్ని తీసివేయాలి. 10,650 మైనస్ 2,130 రూపాయలు తీసేసినట్టయితే మనకు వచ్చేది ఎంతంటే 8,520 రూపాయలు అనేది వస్తుంది. ఇదే మనకు అసలు అనేది అవుతుంది. రెండో క్వశ్చన్, మొత్తం డబ్బు సాధారణ వడ్డీకి 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అదే రేటుకి ఎన్ని సంవత్సరాల్లో మొత్తం డబ్బు 3 రెట్లు పెరుగుతుంది? అంటే ఇక్కడ మనకు రెట్టింపు అవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు అసలు ఎంత అయితే ఉందో సేమ్ అంతే అసలుకి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ఓకేనా? ఇక్కడ మనకి రెట్టింపు అవుతుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా ఏమవ్వాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కు ఈక్వల్ అవ్వాలి. సో P = PTR/100. ఇక్కడ T అనేది ఎంత అని ఇచ్చాడు మన క్వశ్చన్ లో? 10 ఇయర్స్ అని చెప్పాడు. 10 ఇయర్స్కి డబుల్ అవుతుంది అన్నాడు. సో PP క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్. సో R = ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్. అదే 3 టైమ్స్ అవ్వాలంటే అని అడిగాడు. అంటే ఇక్కడ 3 టైమ్స్ అవ్వాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమవ్వాలి? 2 టైమ్స్ అసలుకు 2 టైమ్స్ కావాలి.
సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2p అవుతుంది. సో PTR బై 100. ఇక్కడ R అనేది 10%. సో PP క్యాన్సల్ 2 into 100 200. T అనేది మనకు తెలియదు. R అనేది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 కాబట్టి 10 ఈ పక్క వస్తే ఏమవుతుంది 0 0 క్యాన్సల్. సో T అనేది ఎన్ని ఇయర్స్ వచ్చింది 20 ఇయర్స్ వచ్చింది. అంటే 20 సంవత్సరాలకు అది ఏమవుతుంది ఆ అమౌంట్ అనేది 3 times అవుతుంది. అదే సాధారణ వడ్డీతో ఉన్న కొంత సొమ్ము 5 సంవత్సరాలకి 457 రూపాయలు మరియు 10 సంవత్సరాలకు 574 రూపాయలు అవుతుంది. అయితే మొత్తం విలువను కనుక్కోండి, అంటే అసలు విలువను కనుక్కోండి. 10 సంవత్సరాలకు ఎంత అవుతుందంట అంటే ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ ఎంతంటే 10 సంవత్సరాలకు 574 రూపాయలు. అదేవిధంగా 5 సంవత్సరాలకి అసలు ప్లస్ వడ్డీ రెండు ఎంత 457. మనకు తీసేసినట్టయితే మనకు ఎంత వస్తుందంటే 117. అంటే ఇక్కడ 5 సంవత్సరాలకు వడ్డీ 117 అయితే ఇక్కడ అసలు ప్లస్ 5 సంవత్సరాలకు వడ్డీ రెండు కలిపి మనకు ఎంత అని వచ్చింది 457. అసలు ప్లస్ 5 సంవత్సరాలకు వడ్డీ ఎంత అని తెలియదు, ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు డిఫరెన్స్ 5 సంవత్సరాలకి 5 సంవత్సరాల వడ్డీ మనకి 117 రూపాయలు. అప్పుడు 5 సంవత్సరాలకు వడ్డీ 117 అయితే ఆ 117 అటువైపు పోతే మైనస్ చేస్తాం. సో అసలు అనేది ఏమవుతుందంటే 557 నుండి 117 తీసేసినట్టయితే 340 రూపాయలు అనేది మనకు అసలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనే వ్యక్తి బికి 2 సంవత్సరాలకు 5,000 రూపాయలు మరియు సికి 4 సంవత్సరాలకు 3,000 ఒకే వడ్డీ రేటుతో బారు వడ్డీకి అప్పుగా ఇచ్చాడు మరియు ఇద్దరు నుండి వడ్డీగా మొత్తంను 2,200 రూపాయలు పొందాడు. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఏ నుండి బికి, బి అనే వ్యక్తికి 2 yearsకి 5,000 లెక్కన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు బై 100. అదేవిధంగా సి అనే వ్యక్తికి 4 yearsకి 3,000 రూపీస్ను సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 100. ఈ రెండింటిని కలిపి వాడు ఎంతకి ఈక్వల్ అన్నాడు 2,200 ఇంట్రెస్ట్ వస్తుంది ఈ రెండు కలిపితే అనేసి అన్నాడు. ఇప్పుడు మొత్తం కూడదాం. 52s are 100x ప్లస్ 120x ఈక్వల్ టు మొత్తం ఇంట్రెస్ట్ 2,200 అన్నాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు 220x ఈక్వల్ టు, సో ఎక్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 10 అనేది ఎక్స్ ఈక్వల్ టు 10. ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే